గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐజీ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో న్యూ ఇయర్ రోజు అయితే గ్రాండ్ గా ఓపెన్ అయిన న్యూ బ్రిడ్జ్ అశోక్ నగర్ బ్రిడ్జ్ దగ్గర అయితే నేను ఉన్నాను. సో దీని గురించి మాట్లాడుకుంటే అసలు ఈ బ్రిడ్జ్ ఎందుకు ఓపెన్ చేసినారు, ఎవరు ఓపెన్ చేసినారు, దీనివల్ల యూజెస్ ఏంటి మాట్లాడుకుంటే, ముఖ్యంగా ఈ లోకల్ ఎమ్మెల్యే గోపాలరావు గారు, మన పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ, వీళ్ళిద్దరు చేతుల మీదుగా అయితే ఈ బ్రిడ్జ్ ఓపెన్ జరిగింది. వండర్ ఏంటంటే పొన్నం ప్రభాకర్ గారు కాంగ్రెస్, మన గోపాలరావు గారు బీఆర్ఎస్. సో అయినా సరే ఇద్దరు కలిసి దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. పొన్నం ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా అయితే ఓపెన్ జరిగింది. సో దీనికి ఇంకా దీనివల్ల యూజెస్ ఏంటి, జిహెచ్ఎంసి అసలు దీన్ని ఎందుకు ఓపెన్ చేయాల్సి వచ్చింది అంటే, మెయిన్ ట్రాఫిక్ హైదరాబాద్ లో లిటరలీ మనకు ట్రాఫిక్ ఎంత ఇష్యూ ఉంటుందో మీ అందరికీ తెలుసు. సో బట్ ఈ బ్రిడ్జ్ అనేది అసలు ఇక్కడ సెంట్రల్ లైబ్రరీ ఇట్లుంది. సో సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళే వాళ్ళు, ఇటు ఏవి కాలేజ్, గగన్ మాల్ నుంచి ఏవి కాలేజ్కి వెళ్ళే వాళ్ళు, ఇదంతా వీళ్ళకి 40 minutes పట్టే జర్నీ 10 minutes లో కంప్లీట్ అయిపోతుంది. విత్ సిగ్నల్స్ సిగ్నల్స్ ఏమి ఉండవు ఇంక దారిలో. సో అక్కడ మీరు కనిపిస్తుంది కదా ఇంకో బ్రిడ్జ్. సో జనరల్ గా రావాలంటే అదంతా చుట్టూ తిరిగి రావాలి ఇంతకు ముందు. బట్ ఈ బ్రిడ్జ్ తర్వాత ఇలాంటిది ఏమి ఉండదు. మెయిన్ లిబర్టీ జంక్షన్ నుంచి మన జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయానికి రావడానికి జనరల్ గా అయితే 40 minutes పడుతుంది లిటరల్లీ ట్రాఫిక్ ఉంటే. అదే ఇది ఉండడం వల్ల, ఈ బ్రిడ్జ్ కట్టడం వల్ల 10 నిమిషాల్లో టైం సేవింగ్ అనేది చాలా ఈజీగా అవుతుంది. లిటరల్లీ దీనికి డైలీ పర్ డే ఒక 3000 నుంచి 4000 వెహికల్స్ అయితే ఈ బ్రిడ్జ్ మీద వెళ్ళగల సామర్థ్యం దీనికి ఉంది. ఈ బ్రిడ్జ్ కి ఇది మూసీ నది కాలువ మీద కట్టినారు, మీరు కనిపిస్తుంది కదా క్లియర్ గా. సో 2-way అన్నమాట, చూడొచ్చు. 2-way వెహికల్స్ రావచ్చు పోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. బ్రిడ్జ్ చాలా పెద్దగా ఉంది, మంచిగా స్ట్రాంగ్ గా కట్టినారు. సో ఇది మెయిన్ స్టూడెంట్స్ కి, మన అశోక్ నగర్ అనగానే స్టూడెంట్స్ కి ఎక్కువగా ఆస్పిరెంట్స్ ఉంటారు ఇక్కడ, గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, మోస్ట్లీ వాళ్ళే ఉంటారు కాబట్టి. సో వాళ్ళకి చాలా టైం సేవింగ్ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు, చాలా యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఎందుకంటే అన్ని ఆఫీస్లే ఉంటాయి. మెయిన్ జిహెచ్ఎంసీకి, లిబర్టీ జంక్షన్ నుంచి జిహెచ్ఎంసీకి వెళ్ళడానికి ఇంతకు ముందు 40 minutes అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 10 minutes లో వెళ్ళిపోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం లేకుండా, ఎలాంటి జంక్షన్స్ లేకుండా, సిగ్నల్స్ లేవు కాబట్టి సింపుల్ గా వెళ్ళిపోవచ్చు. ఇది దోమలగూడ నుంచి అశోక్ నగర్, ఇటు సైడ్ దోమలగూడ, ఇటు సైడ్ అశోక్ నగర్. సో చాలా యూజ్ అవుతుంది బ్రిడ్జ్. ముఖ్యంగా గవర్నమెంట్ కూడా దీన్ని కొంచెం ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసిందనే చెప్పుకోవచ్చు. సో నిన్ననే ఓపెన్ అయింది బ్రిడ్జ్, ఒకసారి చూడొచ్చు. లెంత్ 48.2 meters. సో ఇక్కడ ఉన్న వాళ్ళతో కూడా నేను మాట్లాడడం జరిగింది, చాలా మంది చెప్తున్నారు. సో మాకు ఈ బ్రిడ్జ్ కట్టడం వల్ల చాలా టైం సేవింగ్ ప్రాసెస్ అని ఉంటుంది, లేదు అంటే మొత్తం తిరిగి వెళ్ళాలి, ఇంతకు ముందు అసలు చాలా ఇబ్బంది పడేవాళ్ళం మేము అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే ఈ బ్రిడ్జ్ ఉండడం వల్ల వెంటనే సింపుల్ గా అయిపోతుంది. ఒక 10 minutes జర్నీ అంటే చాలా, 40 minutes అంటే టైం సేవింగ్ చాలా యూస్ఫుల్ ఉంటుంది కదా. సో ఇది అన్నమాట ఇక్కడ ఉండే ఆస్పిరెంట్స్ కి, ఇక్కడ ఉండే లోకల్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అని చెప్పుకోవచ్చు. ఇది వాళ్ళకే కాదు, అంటే జర్నీ మెయిన్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఇనాగ్రేషన్ విజువల్స్ మీకు అన్ని చూపిస్తాను. అక్కడ ఫ్లెక్సీలు కూడా పెట్టారు చూడండి. ఇక్కడ కూడా ఉన్నారు కదా. సో ఇది గోపాలరావు గారు, ఇక్కడ ఆయన లోకల్ ఎమ్మెల్యే గోపాలరావు గారు. సో పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు మొత్తం అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి, సో ఇద్దరు వచ్చిర్రు, వాళ్ళ చేతుల మీద గ్రాండ్ ఓపెనింగ్ అయింది. సో ఇంకా బ్రిడ్జ్ గురించి మాట్లాడుకుంటే చెప్పాను కదా. సో రోజుకి 3000 నుంచి 4000 వెహికల్స్ వెళ్ళే సామర్థ్యం దీనికి ఉంటుంది. సో అంత కెపాసిటీ ఉంది. టైం సేవింగ్ ప్రాసెస్ చాలా యూస్ఫుల్ గా అనిపిస్తుంది లోకల్ వాళ్ళకు కూడా. సో ప్రస్తుతం ఇక్కడ మనతో లోకల్ వ్యక్తులు ఉన్నారు. అన్న ఎప్పుడు ఆటో నడుపుకుంటాడు, తిరుగుతూనే ఉంటాడు కాబట్టి అన్న అడిగి తెలుసుకుందాం ఎలా అనిపిస్తుంది. నిన్ననే ఓపెన్ అయింది. సో హాయ్ అన్న, ఎలా ఉంది బ్రిడ్జ్ ఓపెన్ అయింది? చాలా బాగుంది. మేము ఇక్కడే ఉంటాం కాబట్టి ప్యాసింజర్ తీసుకుపోతాం. అక్కడే ఇక్కడ తిరగకుండా 1 kilometer సేఫ్ అవుతుంది మాకు. ఇట్లా ఈజీ వెళ్ళిపోవచ్చు. సిటీ లైబ్రరీ ఉంది, కాలేజ్ పిల్లలు కూడా పర్వాలేదు, ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది, బాగుంటుంది. ఒకవేళ ఇది లేకముందు ఎట్లా వెళ్ళలేదు మీరు? తిరిగి వెళ్ళిపోవాలి, నారాయణగూడ నుంచి వెళ్ళి, లేకపోతే అశోక్ నుంచి అట్లా తిరిగిపోవాలి. ట్రాఫిక్ ఉంటుంటే సిగ్నల్ ఉంటున్నాయి, తక్లీఫ్ అవుతుంది. అవును, అప్పుడు తక్లీఫ్ అవుతుంది. ఇప్పుడు ఈజీ వెళ్ళిపోవచ్చు, 5 minutes లో వెళ్ళిపోవచ్చు.
మినిట్స్ షార్ట్ కట్. ఓకే, మీకు ప్యాసింజర్లకి మంచిగా టైం సేవ్ అవుతుంది, మీకు పెట్రోల్ సేవ్ అవుతుంది కదా, ఇబ్బంది లేదు. మేము ఇక్కడే ఉంటాం కానీ అట్లా తిరిగి రావాల్సి వస్తుంది నాకు. ఇంతకుముందు కాలువ యువతలు ఉండేవాళ్ళు, కానీ చుట్టూ తిరిగి వెళ్ళిపోవాలి. నువ్వు డైరెక్ట్ వెళ్ళిపోతున్నావు కదా, ఏ ఈజీ లేదు. సో ఏంటి మరి థ్యాంక్స్ చెప్తారా గవర్నమెంట్? ఇక థ్యాంక్స్ చెప్పాలంటే ఈ గవర్నమెంట్ చెప్పు, పాత గవర్నమెంట్ కు చెప్తాం. అయ్యో, ఈ గవర్నమెంట్ చెప్పు, చేసింది కూడా పాత గవర్నమెంట్. ఓకే ఓకే, టిఆర్ఎస్ ముఠా గోపాల్ అని చెప్పి ఎమ్మెల్యే గారు, లోకల్ ఎమ్మెల్యే గారు, లోకల్ ఎమ్మెల్యే ఇక్కడే గాంధీనగర్ లో ఉంటాడు ఆయన కూడా. మొత్తానికి హ్యాపీ. ముఖ్యంగా ఇట్లా ఆటో వాళ్ళకి వీళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. అందరికి చాలా బాగుంది, అందరికి బాగా అవుతుంది. ఆటో వాళ్ళకని కాదు, ప్రతి ఒక్క వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది. చదువుకునే పిల్లలకు మెయిన్ వాళ్ళకి అందరూ ఆస్పిరెంట్లే, అందరూ చదువుకునేటోళ్ళే కోచింగ్ వచ్చిన. సో ఎలా అనిపిస్తుంది? అశోక్ నగర్ బ్రిడ్జ్ కట్టినారు, సో ఆల్మోస్ట్ చాలా టైం సేవింగ్ మీకు ఎలా ఉంది? చాలా బాగుంది సార్. మామూలుగా ఇప్పుడు సరౌండింగ్ ఇట్లా రౌండ్ పోతే 2 కిలోమీటర్స్ అవుతుంది, ఇలా దగ్గర మాకు 5 minutes లో దగ్గర రీచ్ అయిపోతుంది. చాలా బాగుంది. వెళ్ళినా అక్కడ జంక్షన్స్ దాటుకొని వెళ్ళాలి మీరు, సిగ్నల్స్ అవన్నీ ఉంటాయి అక్కడ, సిగ్నల్స్ ఉంటాయి. ఇక్కడ ఏం సిగ్నల్ డైరెక్ట్ సీదా చిక్కడపల్లికి వెళ్ళవచ్చు డైరెక్ట్. చాలా బాగుంది. సో ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళకి కావచ్చు, స్టూడెంట్స్ కి ఎలా ఉపయోగపడుతుంది అంటే? స్టూడెంట్స్ కూడా ఇంకా బెటర్ సార్. ఇప్పుడు ఇలా అంటే రౌండ్ మొత్తం తిరిగి రావాలంటే ట్రాఫిక్ జామ్ ఉంటుంది ఈ మైదానం అంతా. ఇప్పుడు మనం డైరెక్ట్ ఇట్లా స్ట్రైట్ పోయి రైట్ అక్షరంలో పడితే సీదా స్కూల్ రీచ్ కావచ్చు. కాలేజ్ నుంచి ఇప్పుడు లైబ్రరీకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి, సిటీ సెంటర్ లైబ్రరీ ఇవన్నీ వాళ్ళకి చాలా దగ్గర అవుతుంది. మనకు ఎక్స్టెండ్ వలన చాలా దగ్గర అవుతుంది, టైం సేవ్ అవుతుంది, ట్రాఫిక్ అనే ఇబ్బంది ఏమి ఉండదు, మంచిగా ఉంది. సో నియర్ మంచిగా ఓపెన్ అయింది కదా? సెకండ్ కే కదా? సెకండ్ ఓపెన్. మీకైతే మంచిగా టైం సేవ్ అవుతుంది. బాగుంది. ట్రాఫిక్ మెయిన్ ట్రాఫిక్ అసలు మెయిన్ ట్రాఫికే కదా? మెయిన్ ట్రాఫికే సార్. టైం వేస్ట్, ట్రాఫిక్ ఒకటి 2 కిలోమీటర్స్ సేవ్ కూడా అవుతుంది మాకు టైం. మంచిగా నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు